ఇప్పుడు ఇవి 2 ఫ్రంట్ పార్ట్స్ కదా. ఈ ఫ్రంట్ పార్ట్స్ 2 రాంగ్ సైడ్. ఇది రైట్ సైడ్ ఇది రైట్ సైడు, ఇది రాంగ్ సైడ్ అనమాట. ఇది కూడా రాంగ్ సైడ్. ఈ 2 చూడండి. ఇప్పుడు ఈ 2 రాంగ్ సైడ్ని ఇట్లా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్లో మనము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో మనం మెయిన్ డాట్ని పెట్టుకోవాలి. మెయిన్ డాట్ని ఎట్లా పెట్టుకోవాలి అంటే, మనం ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ నుంచి మనం జస్ట్ కొంచెం అట్లా వదిలిపెట్టుకొని చూసుకోవాలి. కొంచెం ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ డాట్ ఎక్కడికి ఉందో ఇట్లా చూసుకోవాలి. ఈ స్పాట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇది 2కు ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే కరెక్ట్గా ఇదిగోండి డాట్ 2కు ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ దీని హైట్ కూడా చూసుకోవాలి. హైట్ కూడా వచ్చేసేసరికి హైట్ కూడా 2 ఉందన్నమాట. 2 ఉంది. దీని యొక్క విడ్త్ చూసుకుంటే దీని యొక్క విడ్త్ చూసుకుంటే 1 ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫ్రంట్ పార్ట్కి అట్లా చేసుకున్నాక ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నాను కదా. ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం అట్లా వదిలిపెట్టి ఖర్చు కోసం ఇక్కడికి 2 అంటే ఎక్కడికి, ఇదే కదా 2 ఇక్కడికి కదా. ఇక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను. 2 అంటే ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను. చూడండి అట్లా పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వచ్చిందనమాట. 2 ఇంచెస్ వచ్చింది. అందుకని నేను ఏం చేశానంటే, ఇదిగోండి కొంచెం ఇట్లా జస్ట్ కొంచెం ఖర్చు కోసం వదిలిపెట్టి 2 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాను అనమాట. చూడండి 2 ఇంచెస్కి ఇట్లా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే నాకు మార్క్ ఎక్కడికి వచ్చింది, 2 ఇంచెస్ అంటే నాకు ఇక్కడికి వచ్చింది. ఇక్కడి నుంచి నేను 1 ఇంచే ఇక్కడికి గ్యాప్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉంది. దీని హైట్ ఏమో 2 ఉందన్నమాట. వీటిని హైట్ 2 ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి అంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి 2 ఇంచెస్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ మీద మనకి కుట్టు అనేది పడాలన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా ఈ గీత మీద మన స్టిచ్ పడాలి. కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని ఇటువైపు నుంచి తీసుకొని ఇటువైపు నుంచి ఇటు క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడికి పాయింట్ వచ్చేసేసరికి దీనిని ఆఫ్ చేస్తే కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఇక్కడికి ఉంటుందన్నమాట. మిడిల్ పాయింట్కి కరెక్ట్గా ఒక ఫింగర్ విడ్త్లో మనం ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇది కూడా ఆది బ్లౌజ్లో ఎంత పొడుగుందో చూసుకున్నాను అనమాట. 2 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్కి పెట్టుకున్నాం. ఈ 2 మనం గీసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ని కనుక మనం ఇట్లా పట్టుకుంటే గీసిన తర్వాత మనకి దీనికి స్ట్రైట్గా ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఈ పాయింట్ని ఇక్కడ వరకు, అంటే దీనికి దగ్గరగా, అంటే ఒక 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండేలా దీనికి ఈ పాయింట్కి, ఈ 3 పాయింట్లకి 1.5 కానీ 2 కానీ డిఫరెన్స్ ఉండేలా ఈ 3 పాయింట్స్ని గీసుకోవాలి. అదేవిధంగా సేమ్ దీనికి కూడా అట్లానే మార్క్ చేశాను అనమాట. 2 ఇంచెస్కి విడ్త్ ఏమో 1 ఉండేలాగా, హైట్ ఏమో 2 ఉండేలాగా, ఇది కూడా హాఫ్కి 1 ఫింగర్ డిస్టెన్స్లో 2 ఉండేలాగా ఈ మెయిన్ పాయింట్ని ఇక్కడ కనుక పట్టుకుంటే, ఇదిగోండి చూసారా, ఇక్కడ కుచ్చులాగా వచ్చింది. ఇక్కడ వచ్చేస్తుంది అనమాట కుచ్చు. దీనిని ఇక్కడ వరకు మనం గీసేస్తాము. ఇట్లా వచ్చాక ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, వీటికి మనం షేప్ పాయింట్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ షేప్ పాయింట్స్ పెట్టుకునేటప్పుడు మనం బ్లౌజ్లో చూసుకొని, బ్లౌజ్లో హైట్ విడ్త్ ఎంత, ఈ బ్లౌజ్లో హైట్ని ఇదిగోండి ఇటు సైడ్ హైట్ని చూసుకొని, ఈ లెంగ్త్ ఎటువైపు ఉందో చూసుకొని మనం ఒక క్లాత్ని కట్ చేసుకొని వీటికి అటాచ్ చేసుకోవాలి. వీటికి అటాచ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఇది బాక్స్ పట్టి చూడండి, ఇది
ఇది ఇది చూడండి, ఇది ఉక్స్ పట్టీ అనమాట. ఇది ఉక్స్ పట్టీ. ఈ ఉక్స్ పట్టీ దానికి షేప్ పాయింట్ జాయింట్ చేసేటప్పుడు ఉక్స్ పట్టీని రివర్స్లో వేస్తాం. ఉక్స్ పట్టీని రివర్స్లో వేస్తాం. ఇదిగో ఇది రాంగ్ సైడ్ అనమాట. ఇదిగోండి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, రాంగ్ సైడ్కి మనము షేప్ బెల్ట్ని ఇట్లా పెట్టుకొని రాంగ్ సైడ్ పెట్టుకొని షేప్ బెల్ట్ ఏమో రైట్లో పెట్టుకుంటా. షేప్ బెల్ట్ని రైట్లో పెట్టుకొని షేప్ బెల్ట్ మీద దీన్ని ఇట్లా పెట్టి స్టిచ్ చేస్తాం. తర్వాత ఈ బెల్ట్ని ఇట్లా అంటే అది రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్కి వచ్చేస్తుంది. కానీ అదే కాజా పట్టీ సైడు మనం షేప్ బెల్ట్ని కుట్టాలి అంటే కాజా పట్టీ కదా, కాజా పట్టీ సైడ్ మనం కుట్టాలంటే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పెట్టుకొని కాజా పట్టీ ఉంటుంది కదా, ఈ కాజా పట్టీని మనం రివర్స్లో పెట్టి ఇదిగో రివర్స్లో పెట్టి ఇక్కడి నుంచి రివర్స్లో పెట్టాలి. రివర్స్లో పెట్టి కుట్టాలి. ఇట్లా రివర్స్లో పెట్టి కుట్టి దాన్ని ఇట్లాగా తిప్పాలన్నమాట. అట్లా కుట్టాలి. ఈ షేప్ పట్టీలను కూడా కుట్టేటప్పుడు ఏం చేయాలి అంటే లైనింగ్ క్లాత్కి అయితే ఫస్ట్ వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్కి అయితే ఆ మూడు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూడండి, ఇట్లా ఆ మూడు ఉన్నాయనుకోండి, మూడు అనుకోండి, 1 2 3 అనుకోండి. ఆ మూడు ఇట్లా పెట్టుకొని ఇట్లా మూడు ఒకదాని మీద పెట్టుకొని ఎడ్జెస్లో మనం మూడు కలిపి స్టిచ్ చేయాలి. మూడు కలిపి స్టిచ్ చేశాక మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా తిప్పాలి వెనక్కి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా తిప్పి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా ఒక టాప్ స్టిచ్ వేయాలి. టాప్ స్టిచ్ వేసాక ఇట్లా మొత్తం మిగిలిన 3 సైడ్స్ని కూడా ఇట్లాగా చేసుకోవాలన్నమాట. మిగిలిన 3 సైడ్స్ మీద స్టిచ్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ తయారవుతుంది. ఫస్ట్ వేస్ట్ క్లాత్ పెట్టుకుంటాం. ఫస్ట్ చూడండి 3 అనుకోండి, ఇక్కడ ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకుంటాం, దీని మీద ఇంకొక వేస్ట్ క్లాత్ పెట్టుకుంటాం. దాని వేస్ట్ క్లాత్ అంటే ఫస్ట్ వేస్ట్ క్లాత్, తర్వాత లైనింగ్ క్లాత్, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటాం.